వాడే కరెక్ట్, వాడే కరెక్ట్. అరే మొత్తం నువ్వే చేసావు నాన్న. ఏమైందమ్మా? నీ వల్లే వాడు ఇలా ఏమైంది తయారయ్యాడు. చెప్పమ్మా. నువ్వు నాతో నేనేం మాట్లాడకు. చేశానమ్మా? వద్దు నాన్న. കേരള കുട്ടി എന്താ പറയാം തിരുവനന്തപുരം പോരെ കപ്പ കഞ്ചി സൂപ്പറേ ఇలా తగులుకున్నారేంట్రా? నేను రాను మొట్రో అంటూ వినరే? అమ్మ క్లారిటీగా చెప్తుంది కదా బాబాయ్ హెల్త్ కండిషన్ బాగాలేదు వెంటనే రమ్మని. ఇంత పెద్ద అబద్ధం చెప్పి ఆ అబ్బాయిని కలవడానికి నేను రమ్మంటారా? అదంతా అమ్మ ఆడే డ్రామా. 60 ఏళ్ళు దాటే బాబాయ్కి వెదవాల్ వాట్లు అన్నీ ఉన్నాయి. ఎలా ఉంటాడు ఆరోగ్యంగా? ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాడు కదా, వాడితో కలిసి డెఫినెట్ గా ప్రోగ్రామ్ పెట్టుంటుంది. సమస్య లేదు, నేను వెళ్ళా. ఇటు చూడు, ఏదో ఒకటి ఊహించుకొని టెన్షన్ అవ్వడం కరెక్ట్ కాదు. కొడతావా? మరి ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఏం చేయాలి? బుజ్జగించాలి. హా? నీ మైండ్లో క్లారిటీ ఉన్నప్పుడు మనసులో కన్ఫ్యూజన్ ఎందుకు? ధీమాగా వెళ్ళి అక్కడ అందరినీ షేక్ చేసి రావాలి కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా.